హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి సైకాలజీలో భాగంగా విద్యా పథకాలు అండి. విద్యా పథకాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కేంద్రీకృత విద్యా విధాన పద్ధతి ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో ఫలితాలు సాధించలేమన్న భావనతో ఏర్పాటైన పథకం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డిపిఈపి. నెక్స్ట్ వన్, డిపిఈపి పథకాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు అమలు చేశారు? డిపిఈపి పథకాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు అమలు చేశారు అడిగారండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1993, 1994. నెక్స్ట్ వన్, డిపిఈపి పథకాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? డిపిఈపి పథకాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1996, 1997. నెక్స్ట్ వన్, డిపిఈపి పథకానికి సహాయం అందించని సంస్థ. డిపిఈపి పథకానికి సహాయం అందించని సంస్థ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి యుఎన్ఓ. అంటే సహాయం అందించే సంస్థలు ఓడిఏ, ప్రపంచ బ్యాంకు, యుఎన్డిపి. నెక్స్ట్ వన్, డిపిఈపి పథకాన్ని మొదటగా కేవలం 5 జిల్లాలలో ప్రవేశపెట్టుటకు ఒక కారణంగా దీనిని చెప్తాము. డిపిఈపి పథకాన్ని మొదటగా 5 జిల్లాలలో ప్రవేశపెట్టుటకు ఒక కారణంగా దీనిని చెప్తాము. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అత్యల్ప మహిళా అక్షరాస్యత. నెక్స్ట్ వన్, డిపిఈపి పథకంలో భాగంగా 3Rsల భాగంగా ప్రస్తుత సామర్థ్యాలు ఎంతకి పెంచాలి? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డిపిఈపి పథకంలో భాగంగా 3Rsలో భాగంగా ప్రస్తుత సామర్థ్యాలను ఎంతకి పెంచాలి? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 40%. నెక్స్ట్ వన్, డిపిఈపి పథకం ఏ పథకంలో భాగంగా అంతర్భాగం అయ్యింది? డిపిఈపి పథకం ఏ పథకంలో భాగంగా అంతర్భాగం అయ్యింది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఎస్ఏ అండి. నెక్స్ట్ వన్, ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని సూక్ష్మ స్థాయిలో విద్యా ప్రణాళికలు రచిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది అని ఏర్పాటు చేసిన పథకం. జిల్లాలను ఒక యూనిట్గా తీసుకొని సూక్ష్మ స్థాయిలో విద్యా ప్రణాళికలను రచిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది అని ఏర్పాటు చేసిన పథకం. దీని రైట్ ఆన్సర్ డిపిఈపి. నెక్స్ట్ వన్, సర్వశిక్ష అభియాన్ అనే పద ప్రయోగం చేసిన ప్రధాని. సర్వశిక్ష అభియాన్ అనే పద ప్రయోగం చేసిన ప్రధాని. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వాజ్పేయి. నెక్స్ట్ వన్, ఆర్టీఈ 2009 అమల్లోకి వచ్చిన సర్వశిక్ష అభియాన్లో భాగంగా బాల్య బాలికలు ఏ సంవత్సరం నాటికి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేయాలి? ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేయాలి అంటే 2012. నెక్స్ట్ వన్, ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కాలం సంవత్సరానికి ఎన్ని రోజులు? ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కాలం సంవత్సరానికి ఎన్ని రోజులు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 20 రోజులు. నెక్స్ట్ వన్, ఆర్ఎంఎస్ఏ పథకం ఏ తరగతులకు ఏ వయస్సుకు సంబంధించింది? ఆర్ఎంఎస్ఏ పథకం ఏ తరగతులకు ఏ వయస్సుకు సంబంధించినది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 9 నుండి 12 తరగతులకు, వయస్సు వచ్చేసి 14 నుండి 18 సంవత్సరాలకు. నెక్స్ట్ వన్, ఆర్ఎంఎస్ఏ పథకంలో భాగంగా ఆర్ దేనిని సూచిస్తుంది? ఆర్ఎంఎస్ఏ పథకంలో భాగంగా ఆర్ దేనిని సూచిస్తుంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రీయ. నెక్స్ట్ వన్, ఆర్ఎంఎస్ఏ పథకం ప్రకారం మాధ్యమిక విద్యను ఏ సంవత్సరం నాటికి అందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు? ఆర్ఎంఎస్ఏ పథకం ప్రకారం మాధ్యమిక విద్యను ఏ సంవత్సరం నాటికి అందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 2017 నాటికి. నెక్స్ట్ వన్, సమగ్ర శిక్ష అభియాన్ అనే పథకం ఈ విద్యకు సంబంధించింది. సమగ్ర శిక్ష అభియాన్ అనే పథకం ఈ విద్యకు సంబంధించింది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రాథమిక స్థాయి నుండి +2 స్థాయి వరకు. నెక్స్ట్ వన్, సమగ్ర శిక్ష అభియాన్ భాగంలో అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం సంబంధించిన కార్యక్రమం. సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానంకు సంబంధించిన కార్యక్రమం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి NIPUN. నెక్స్ట్ వన్, సమగ్ర శిక్ష అభియాన్ 16 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన బడి బయట ఉన్న ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 9 నుండి 12 తరగతులు అనియత పద్ధతిలో పూర్తి చేయుటకు ఒక్కో తరగతికి
ఎంత ఆర్థిక సహాయం చేస్తారు? ఎంత ఆర్థిక సహాయం చేస్తారు అంటే దీని రైట్ ఆన్సర్ 2000. నెక్స్ట్ వన్, సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా విద్యార్థుల ప్రగతి పత్రం స్థానంలో 360 డిగ్రీల కోణంలో వాటిని మదింపు చేసి ఈ కార్డులను ప్రవేశపెట్టాలని తెలిపారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి HPC కార్డులు. నెక్స్ట్ వన్, రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ కార్యక్రమం దేనికి సంబంధించింది? రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ కార్యక్రమం దేనికి సంబంధించింది? దీని రైట్ ఆన్సర్ బాలికల ఆత్మరక్షణకు. నెక్స్ట్ వన్, సమగ్ర శిక్ష అభియాన్ ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైంది? సమగ్ర శిక్ష అభియాన్ ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 2018, 2019. నెక్స్ట్ వన్, విద్యా పథకాలకు సంబంధించి సరికాని అంశం. విద్యా పథకాలకు సంబంధించి సరికాని అంశం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ 6 నుండి 14 సంవత్సరాల బాలికలకు ఉద్దేశించింది. యాక్చువల్గా అంటే విద్యా పథకాలకు సంబంధించిన సరైన అంశాలు 1, 2, 3 వస్తాయి. అప్పుడు అంటే విద్యార్థులలో సైన్స్ గణితంను ప్రయోజనాత్మకంగా నేర్చుకునేందుకు ఉద్దేశించిన పథకం RAA. జాతీయ ఉన్నత విద్యా కార్యక్షేత్రం అని RUSAను పిలుస్తారు. సమగ్ర శిక్ష అభియాన్ పథకం SSA, RMSA పథకాల కలయిక. ఇవి విద్యా పథకాలకు సంబంధించిన సరైన అంశాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.